కొంచెం దీంట్లో ఇప్పుడు మనుషుల దగ్గర కొట్టలేదు సార్, అంత రీతి పంట పెరిగింది ఇది. ఇట్లా ద్వారా ఇది డ్రోనే మంచి పద్ధతిలో ఉంది. ఏమంటే మాకు బాగా రిజల్ట్ బాగా వస్తే పర్వాలేదు సార్, దానికన్నా ఇదే బెస్ట్ సార్. చాలా తేడా ఉంది సార్, దానికి అంతా నీళ్లు మొయ్యాలా, లగేజ్ మొయ్యాలా, ఏమైనా మంట ఉందంటే అంతా ఏమన్నా బాడీ ఎఫెక్ట్ కావాలా సార్, వాళ్ళ ఇబ్బంది సార్. ఇది అంతా ఫ్యూచర్ ప్లాన్ బాగుంది సార్. ఇది మాది మదిరే అడవిలో పొలం సార్, 5 ఎకరాల్లో మేము కందేసినాం సార్. ఇప్పుడు కొంచెం దాంట్లో పురుగు పడిందని డ్రోన్ ద్వారా మేము ఈ గవర్నమెంట్ మాకు తెలుపుతున్నారు సార్. దాని డ్రోన్ ద్వారా మేము మందు స్ప్రే చేపిస్తున్నాం సార్. గవర్నమెంట్ వాళ్ళు అది గ్రూప్ మెసేజ్ లో పెట్టినారు, వాట్సాప్ పెట్టినారు సార్. వాళ్ళు ఎకరాకి ఒక ట్యాంక్ చొప్పున 400 తీసుకుంటున్నారు సార్ ఒక ట్యాంక్ సార్. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్ ఛానల్. కర్నూలు జిల్లా ఆదోనిలో మొట్టమొదటిసారిగా పాత పద్ధతి ద్వారా ఇంతకుముందు రైతులు ఏదైనా ఒక పంటకు మందు పిచికారి చేయాలంటే చాలా కష్టతరమైనది. ఎక్కడి నుంచో వాటర్ తెచ్చుకొని బిందెలతో తీసుకొని, ఇంకోటి ఏంటంటే భుజాల మీద వేసుకొని రైతులు దానివల్ల కొంతమంది రైతులు అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో మరణించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే టెక్నాలజీ మారుతున్న కాలకు అనుగుణంగా ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. ఇప్పుడు పంట పొలాలకు డ్రోన్ ద్వారా స్ప్రే టెక్నాలజీ వచ్చేసింది. అది కూడా మన కర్నూలు జిల్లా ఆదోనిలో వచ్చేసింది. మన ఆదోనిలో గ్రోమార్ కంపెనీ వాళ్ళు డ్రోన్ కంపెనీతో టైఅప్ అయ్యి మన ఆదోనిలో ఒక 1 month నుంచి ట్రైనింగ్ ఆపరేటర్స్, ఇక్కడ పైలట్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మన ఆదోని టిట్కో హౌసెస్ దగ్గర పర్వతపురం గ్రామ సమీపంలో ఒక రైతుకు సంబంధించిన కంది పంట దగ్గర మనం ఉన్నాము. ఆ రైతు 5 ఎకరాల్లో ఈ కంది పంటను వేశారు. ఈరోజు మనం ఆ కంది పంటకు డ్రోన్ ద్వారా వారు మందు పిచికారి చేస్తున్నారు. దీనికి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్ బ్రదర్ మన దగ్గర ఉన్నారు. బ్రదర్ సోము చెప్పండి సోము, ఈ డ్రోన్ ఆపరేటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఆదానికి వచ్చి ఎన్ని రోజులు అయింది? మేము వచ్చి ఒక 4 days అయింది. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హైదరాబాద్లో మాదాపూర్లో జరుగుతుంది. దగ్గర 200 నుంచి 300 పైలట్స్ ఉన్నారు. ఇలా వేరే లొకేషన్స్కి ఒక 3 to 4 members పంపించి అలా డ్రోన్ అనేది పైలటింగ్ చేస్తూ ఉంటారు. ఒక ఎకరానికి ఇక్కడైతే 400, తెలంగాణలో అయితే 500 తీసుకుంటారు. ఈ డ్రోన్ వచ్చేసి 12 లీటర్ల కెపాసిటీ, 11 లీటర్స్ ఏమో వాటర్ పోసుకొని 1 లీటర్ ఏమో కెమికల్ పోసుకొని అలా స్ప్రే చేస్తాము. ఒక ఎకరానికి ఎక్కువ కొస్తే 5 నుంచి 7 నిమిషాల మధ్యలో అయిపోతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటుంది. 16,000 బ్యాటరీ ఉంటుంది, 22, 30,000. 30,000 ఏమో 3 ఎకరాలకు యూజ్ చేస్తాము. ఎక్కడైనా సరే మనం 30,000 యూజ్ చేస్తాం, ఎందుకంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అందుకని ఈ డ్రోన్ అనేది యూజ్ చేసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ డ్రోన్ ఎంత కాస్ట్ పడుతుందో అది ఏ కంపెనీకి చెందింది? అంటే డిఫరెంట్ టైప్స్ డ్రోన్స్ ఉన్నాయి. మా డ్రోన్ కంపెనీ వచ్చేసి 8 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం అగ్రికల్చర్ ల్యాండ్లో చేసే స్ప్రే చేస్తాం, ఇది కాస్ట్ ఇది 6 to 8 మధ్యలో ఉంటుంది. ఓకే, మామూలుగా ఇది ఇప్పుడు చూస్తే చాలా కష్టతరమైంది. అంటే ఆపరేటింగ్ కూడా చాలా, అది ట్రైనింగ్ లేకపోతే మాత్రం ఆపరేట్ చేయలేము. ఎన్ని రోజులు సమయం పడుతుంది ఒకవేళ డ్రోన్ పైలట్ తీసుకోవాలన్నా కూడా? ట్రైనింగ్ పీరియడ్ ఎంత పడుతుంది? కంప్లీట్గా మొత్తం నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది బేస్డ్ ఆన్ మీ పైన ఉంటుంది. అంటే కొంతమంది ఫాస్ట్గా నేర్చుకుంటారు, కొంతమంది స్లోగా నేర్చుకుంటారు. ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళకి 2 weeksలో, స్లోగా నేర్చుకునేకి 3 weeks 1 month పడుతుంది. ఓకే, ఇప్పుడు ఆదంలో వచ్చారు కదా, ఏ పంటలకి మందు పిచికారి చేశారు? అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్, ఇక్కడ పత్తి ఎక్కువ సాగు చేస్తుంటారు, పత్తి, మిరప, కంది, ఏ టైప్స్ ఆఫ్ మీరు ఇప్పుడు పంట పొలాలకి పిచికారి చేశారు? పొద్దునైతే పల్సెస్ చేసినాము, రెడ్ గ్రామ్ చేసినాము, ఇప్పుడు ఇది చేస్తున్నాం, కంది చేస్తున్నాం. ఓకే, ఈ డ్రోన్ సంబంధించి దాని ద్వారా బ్యాటరీకి సంబంధం ఉంటుంది. రోజు ఎన్ని ఎకరాల దాకా మీరు ఈ 1 month పీరియడ్లో ఎన్ని ఎకరాల దాకా కొట్టారు ఒక రోజుకి? అధికంగా అది చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చెప్తారు. నిన్న వరకు 40 ఎకరాలు, కొన్నిసార్లు 50 ఎకరాలు కూడా కొడతాము. అది రైతులు పిలిచే ఉండే ఏరియా ప్రకారం ఉంటుంది. అంటే డ్రోన్ కెపాసిటీ అంటే మనం మొదటి నుంచి స్టార్టింగ్ చేసి ఒకవేళ అంటే కూడా ఒక 50 ఎకరాలు కొట్టచ్చు ఒక రోజుకి? కొట్టచ్చు. అంటే ఇప్పుడు చెప్పినాక 30,000 వచ్చేసి 3 ఎకరాలు సరిపోతుంది.
మనకి ఆ చార్జ్ చేసేకి గంట పడుతుంది. సో మేమైతే 5 to 6 సెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఒక సెట్ అయిపోయి వెంటనే ఛార్జింగ్ పెట్టుకొని అలా చేసుకుంటా ఉంటే ఈజీగా ఒక 50 ఎకరాలు కూడా కొట్టవచ్చు రోజుకి. 50+ కూడా కొట్టచ్చు, 50 తక్కువ కూడా కొట్టచ్చు. ఇప్పుడు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మీరు డ్రోన్ స్పేర్ ఆదంలో మొదటిసారి అనుకుంటా మీ కంపెనీ వచ్చింది ఇక్కడ. అంటే రైతుల రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు పాత పద్ధతులు అనుసరించి అంటే మెడలోకి వేసుకొని పాత మందు మిషన్ ద్వారా కొట్టేవాళ్ళు పిచికారి, ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా కొడుతున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు? మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, వాళ్ళు బాగుంది అని చెప్పినారు. ఇంకా అది కాకుండా ఇంకా చాలా రైతులు కాంటాక్ట్ అవుతా ఉన్నారు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్పినారు. మామూలుగా అయితే టైం అన్నీ ఎక్కువ తీసుకో, మీ దాంతో టైం తక్కువ తీసుకుంటుంది, మీ రెస్పాన్స్ కూడా బాగుంది, మీ చేసే విధానం బాగుంది, ఇది అడ్వాన్స్ టెక్నాలజీలో ఉందని చెప్పినారు. ముఖ్యంగా చాలామంది మందు కొట్టినప్పుడు ఆ మందు ప్రభావం వల్ల చాలామంది రైతులు అస్వస్థకు గురై అనారోగ్యాల బారి పడుతున్నారు. ఈ డ్రోన్ స్ప్రే ద్వారా అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. మనము డ్రోన్ ఎగరేసే నుంచి 10 మీటర్ల దూరంలో ఉంటాం, ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. సో మనకి ఎలాంటి కెమికల్స్ మనిషి పైన పడదు, సో అందుకని ఎఫెక్ట్ ఏమి అవ్వదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ డ్రోన్స్ ద్వారా అంటే మామూలు మ్యాన్ పవర్ సంబంధించి వాళ్ళకు రైతులకు ఎలాగ బెనిఫిట్ ఉంటుందా లాస్ అవుతూ ఉంటుంది? అంటే మామూలు నార్మల్గా మందు పిచికారీ చేసి ఈ డ్రోన్ స్పేర్ ద్వారా ఎకరాకి 400 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఒకవేళ 5 acres అంటే కూడా కాస్ట్ అవుతుందని చెప్పి రైతు అంటున్నారు. దీని గురించి పేరు అంటే ఇప్పుడు మనిషి చూసుకుంటే కష్టపడతావు, ఓకే, అది కాదన్నట్ల, బట్ టైం వేస్ట్ అవుతుంది అండ్ 100% అది రిజల్ట్ అనేది రాదు. డ్రోన్లో అలా కాకుండా ప్రతిదీ పడుతుంది, మనం చూసుకోవచ్చు. అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా మ్యాపింగ్ చూసుకుంటాం, మనం ఎక్కడ స్ప్రే అవుతాను ఎక్కడ స్ప్రే అవుతలే మొత్తం చూసుకుంటాం. మనిషి అదే మాన్యువల్గా స్ప్రే చేస్తే మనం చూడలేము. సో 100% బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కంది పంట ఉంటుంది. ఇప్పుడు ప్రజలు మనం కంది పంట కొడుతున్నాము అంటే ఈ డిఫరెంట్ టైప్ అంటే మనిషి తిరగలేని చోటు కూడా ఈ డ్రోన్స్ స్ప్రే అనేది ద్వారా బాగా రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే ఒక సాలు మిస్ కాకున్నట్లా ఎలా కొడుతుంది అది మ్యాపింగ్ ఎలా అంటే ఒక వన్ సైడ్ ఇట్లా రోడ్ రావడానికి పోవడానికి మామూలుగా ఎంత ఒక ఎకరా పట్టడానికి ఎంత టైం పడుతుంది? 5 నుంచి 7 నిమిషాలు మొత్తం ఎకరం అంతా కంప్లీట్ చేస్తాము. ఒక 12 లీటర్ ట్యాంక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ డ్రోన్ మధ్యలో పంట పొలాల మధ్యలో ఏదైనా దానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూ వస్తే మీరే రిసాల్వ్ చేసేందుకు మీకే అంత ట్రైనింగ్ ఇచ్చింటారా? మాకే మొత్తం డ్రోన్ అసెంబ్లీ రిసెంబుల్ పార్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థియరీ ప్రకారం కానీ ప్రాక్టికల్ ప్రకారంగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మాన్యువల్గా ఎవరైనా నిరుద్యోగులు ఈ డ్రోన్ తీసుకొని మనం ఒకవేళ ఆపరేట్ చేయాలంటే దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది? ట్రైనింగ్ ఏమైనా తీసుకోవాలా? దాని సర్టిఫికేట్ ఏమైనా అంటే గవర్నమెంట్ తరపు నుంచి? అంటే డ్రోన్ పైలట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా మన బండ్లకు ఉంటుంది కదా, వెహికల్స్ 2 వీలర్ కానీ అయితే 4 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, సేమ్ అదే డ్రోన్ పైలట్ లైసెన్స్ కూడా ఉంటుంది. ఆ లైసెన్స్ కొన్ని కంపెనీస్ వాళ్ళు నేర్పిస్తారు, బయట ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి, వాళ్ళు నేర్పిస్తారు. మొత్తం A to Z డ్రోన్ పార్ట్స్ మొత్తం నేర్పిస్తారు. బట్ మేము దగ్గర ఒక 3 weeks నుంచి మా కంపెనీలో ట్రైనింగ్ తీసుకుంటాను. వాళ్ళు బాగా చెప్తున్నారు. నా వర్క్ అయితే డ్రోగో డ్రోన్స్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ముఖ్యంగా ఇప్పుడు డ్రోన్ స్ప్రే చేసేటప్పుడు మొక్కలకి కరెక్ట్గా తగిన మోతాదులో మామూలుగా వాటర్ అండ్ మిక్సింగ్ కెమికల్స్ వాళ్ళు వాడే మోతాదు కరెక్ట్గా మొక్కల మీద పడి రిజల్ట్ అనేది ఎలా ఉందని చెప్పి రైతులు చెప్పారు. ఇప్పుడే ఇంతకుముందు ఒక రైతు చెప్పినారు కదా, కొంతమంది అలా చెప్తారు, కొంతమంది 100% ఉంది అని చెప్పినారు. బట్ టైం టేకన్ అంటే స్ప్రే చేసి వెంటనే మనకి రాదు కదా, ఒక వారం 10 రోజులు అలా తర్వాత బెనిఫిట్ అయితే ఉంటుంది. మాన్యువల్గా కంపేర్ చేసి ఇది బెస్ట్. ఇదండి మన కర్నూలు జిల్లా ఆదోని మండలం పర్వతాపురం గ్రామ సమీపంలో ఉన్నవంటి ఒక రైతుకు సంబంధించిన 5 ఎకరాల్లో కంది పంటకు డ్రోన్ స్ప్రే ద్వారా ఈ మందు పిచికారీ చేశారు. అయితే ఈ డ్రోన్ స్ప్రే ద్వారా అడ్వాంటేజెస్ అంటే రైతుకు హానికరం కాకుండా ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా అంటే కంది పంట అంటే సహజంగా రైతులు మెడలో వేసుకుని తిరగలేరు అన్నమాట, తిరిగి అంత మందు స్ప్రే చేసేంత వాళ్ళకు కంఫర్టబుల్గా ఉండదు. ఈ డ్రోన్ స్ప్రే అయితే కరెక్ట్గా మ్యాపింగ్ ఉంటుంది. పంట పొలం కూడా వాళ్ళ సంబంధించి పంట పొలం దాటి ఆ డ్రోన్ వెళ్ళడం కానీ ఆపరేటింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఇదని చెప్పి మన టెక్నీషియన్స్ చెప్తున్నారు. మా పేరు శివరామ్ సార్, పర్వతపురం సార్. 2వ తూరు చేస్తున్నాం సార్ ఇప్పుడు స్ప్రే సార్. అవును సార్, చూసినాం కరెక్ట్ ఎకరాకు బాగా పడుతున్నా సార్, పర్ఫెక్ట్ ఎకరా డోస్ ఎకరాకు పడుతున్నా సార్. ఏదో ఇంకా కొంచెం పురుగు మన ఒకసారి స్ప్రే చేసినాం సార్, కొంచెం పురుగు కొంచెం ఆడాడ ఉంది, దానికోసమే చాలా తొందరగా కొట్టిస్తున్నాను సార్ నేను ఇంకా.